జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి పదవిగా వాకటి శ్రీహరిని అన్నకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, మన జడ్చర్ల నియోజకవర్గానికి మంచి నిధులు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఏదైనా ఆరోపణలు చేస్తే తప్పకుండా దాంట్లో నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మానిట అనునటువంటి భూములు తప్పకుండా ప్రభుత్వానికి వచ్చేటట్లుగా అసెంబ్లీలో మాట్లాడతాము. మరియు జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో సుక్కుంపేట, తిరుమలాపూర్, దొండపల్లి, రాఘవాపూర్ గ్రామాలలో 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా ఓఆర్సీలు కూడా ఉన్న అన్ని సదా బినామీలుగా పేదవాళ్లకు రాకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. దానిపై కలెక్టర్ దర్యాప్తు జరుగుతున్నది. ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం మీరు మోసపోతారు. ఆ భూములు పేదవారికి మాత్రమే దక్కాలి. ఇదే విషయం నేను అసెంబ్లీలో మాట్లాడతాను. దాంతో పాటు మా సొంత గ్రామం అయినటువంటి రంగారెడ్డిగూడ, ఖానాపూర్ గ్రామాల్లో 315 ఎకరాలు ఈ భూమి దేశ్ముఖ్ అని ఇంకా మా తాతగారి పేరు మీదే ఉంది. ఈ భూమి కూడా ఇక్కడ దున్నుకుంటున్నటువంటి పేదవారికి ఈ భూమి చెందాలని నేను తెలియజేశాను. ఈ భూమిపై కూడా దర్యాప్తు జరుగుతుంది. నుండి మన ముదిరాజు బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజు బిడ్డ మన మక్తల్ శాసనసభ్యులు శ్రీహరికి ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది. ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శ్రీహరి అనే మినిస్ట్రీ వస్తుంది. మన ముదిరాజు బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు. మన చర్చలకు కూడా మంచి నిధులు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. హైదరాబాద్ కొన్ని ఆరోపణలు చేశారు. నేను ఏ ఆరోపణలు చేసినా నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మ్యాన్హటన్ మీద, వంశీరామ్ మ్యాన్హటన్ అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చర్ల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, చొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాఘాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలే. 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుగుతుంది. ఆ ఏరియాల భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు అది పేదవాళ్ళకే దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడెం గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పేసి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పైన పట్టా చేయాలని చెప్పినాను. అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి పట్టా చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.